Good Yeah. noon, ma'am. Respond in the chat box only. So someone has messaged me, you have doubts regarding the last session. So I hope it is GitHub commands. సో మీకు ఇంకా గిట్ కమాండ్స్లో డౌట్స్ ఉన్న వాళ్ళు ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్లో చూద్దామండి. సో ఐ విల్ లెట్ యూ టు షేర్ యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో ఇంకా గిట్ కమాండ్స్కి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, సో కొంతమంది నిన్న ఒక డౌట్ కూడా రైజ్ చేశారు, ఇంటర్వ్యూ బేస్డ్లో కూడా చూపించండి అని. సో మనకి ఇంకా టైం ఉంటే ఇంకొన్ని గిట్ కమాండ్స్ చూద్దామండి. ప్రస్తుతానికి మీరు పుష్ చేస్తే మీ గిట్హబ్లోకి మీరు సేవ్ చేసుకుంటే చాలు మీ ఫైల్స్. సో పాత్ క్రియేట్ అవ్వలేదని చెప్పారు. మీకున్న డౌట్స్ గిట్ కమాండ్స్కి సంబంధించి ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 3 o'clock ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. మేడం చెప్పండి. అది పుష్ చేస్తే మాకు ఎర్ర చూపిస్తుంది నాకు. నేను అదే చెప్తున్నానండి, మీరు 3 తర్వాత చెప్పండి డౌట్స్ ఉన్న వాళ్ళందరూ. ఓకే మేడం. ఇప్పుడు సిలబస్ కంప్లీట్ అవ్వాలి కదా. ఓకే, సో కొంతమంది డైరెక్ట్గా వీడియోస్ కూడా ఆన్ చేస్తున్నారు. సో ప్లీజ్ చెక్ యువర్ మైక్రోఫోన్స్ అండ్ వీడియోస్. ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. సో మళ్ళీ కూడా రిపీట్ అయిందంటే మీ మీటింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇప్పటికే మేము చాలాసార్లు చెప్పాము ఇది. ఓకే, అండ్ మోర్ ఓవర్, సో I have already told you to install Sublime Text 3 in your local systems. సో కంప్లీట్ అయిందండి అందరికీ. Sublime Text 3 యాప్ని మీ లోకల్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకోమని అందరికీ వాట్సాప్లో నేను లింక్స్ షేర్ చేశాను. ఒకవేళ మీకు కనుక విజువల్ స్టూడియో కోడ్ ఉంటే యూ కెన్ కంటిన్యూ విత్ దట్. అదర్వైజ్ ప్లీజ్ ఇన్స్టాల్ Sublime Text 3. ఇంకా ఇన్స్టాల్ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్ ఇమీడియట్లీ. మేడం విజువల్ స్టూడియో సరిపోద్ది కదా మేడం? అదేనండి, విజువల్ స్టూడియో కోడ్ ఉన్నా పర్వాలేదు, లేని వాళ్ళు Sublime Text 3 ఇన్స్టాల్ చేయమని చెప్పాను. యా వెంకటేష్ గారు, మీరు ఇవాళ జాయిన్ అయి ఉంటే సో మీరు Sublime Text 3 యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి చాలు. ఇప్పటి వరకు మనం గిట్తోనే వర్క్ చేసాం. సో ఇవాళ నుంచి మన మెయిన్ ప్రాజెక్ట్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో మొబైల్స్లో కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఎనీ టెక్స్ట్ ఎడిటర్. ఆన్లైన్ టెక్స్ట్ ఎడిటర్స్ ఉంటాయి. మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళు ఏ టెక్స్ట్ ఎడిటర్ అయినా యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇఫ్ యూ సర్చ్ ఇన్ గూగుల్ ఫర్ ఆన్లైన్ టెక్స్ట్ ఎడిటర్స్ టు ప్రాక్టీస్ HTML5, you are able to do that. Visual Studio Code or Sublime Text 3, anything is okay. ఇన్స్టాల్ చెయ్యని వాళ్ళు, అలాగే మొబైల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ టెక్స్ట్ ఎడిటర్ టు ప్రాక్టీస్ HTML5 అని టైప్ చేసి ఏదో ఒక ఆన్లైన్ టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని వాళ్ళ క్లాస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేయొద్దు. ఇప్పటి వరకు నేను 3 times చెప్పాను మొబైల్లో ఎలా చేయాలి అనేది, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. ఓకే, everyone open that Sublime Text 3 యాప్. సో ఎలా ఓపెన్ చేయాలి అంటే, ఐ హోప్ ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు విండోస్లోకి వెళ్ళి Sublime అని టైప్ చేయండి. Windows +S సెర్చ్కి వెళ్ళి Sublime. మీ డౌన్లోడ్ చేసిన యాప్ ఉంటుంది S సింబల్తో. ఓపెన్ దట్ Sublime Text 3 యాప్. Everyone please open your Sublime Text 3 యాప్. Windows +S అని టైప్ చేయండి, సెర్చ్ లోకి వెళ్తారు. అక్కడ మీరు Sublime Text అని టైప్ చేస్తే Sublime Text 3 యాప్ కనిపిస్తుంది విత్ S ఐకాన్. ఓపెన్ యువర్ Sublime Text 3 యాప్స్. If you have Visual Studio Code, you can open that Visual Studio Code, no problem. After opening, here there is an option called File. After opening Sublime Text 3 app, there is an File option. In this File menu, select
ఓపెన్ ఫోల్డర్. సబ్లైమ్ టెక్స్ట్ 3 యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో మీరు ఓపెన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? మనకి డెస్క్టాప్ లోనే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెస్క్టాప్ లోకి రావాలి. ఫస్ట్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఓపెన్ ఫోల్డర్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ ఫోల్డర్. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది? ఫ్రంట్ ఎండ్ అని డెస్క్టాప్ లో ఉంది. సో అందరూ డెస్క్టాప్ సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ నౌ సెషన్ జాయిన్ అయ్యామని కొంతమంది చెప్పారు. సో వాళ్ళు ఒక ఫోల్డర్ ని మీరు క్రియేట్ చేసుకోండి సార్. మళ్ళీ సేమ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫోల్డర్ ఇక్కడైతే క్రియేట్ అవ్వదు. సో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అయినా తీసుకోవచ్చు. డైరెక్ట్ గా index.html ఫైల్ క్రియేట్ చేయొచ్చు. చెప్పండి. అదే గిట్ కంప్లీట్ అవ్వకపోతే మామూలుగా డాక్యుమెంట్ సి ఫోల్డర్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు కదా ఒకటి. మీరు చెయ్యొచ్చండి, నేను అదే చెప్తున్నాను. ఒకవేళ మీరు అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయలేకపోయారు అనుకోండి, మామూలుగా డెస్క్టాప్ లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడం తెలుసు కదా. దాంట్లోకి వెళ్ళి ఇమేజెస్ ఫోల్డర్ ఒకటి అన్ని క్రియేట్ చేసుకుందాం. సిఎస్ఎస్ ఇమేజెస్ ఫోల్డర్ అక్కడ క్రియేట్ చేయొచ్చు, కానీ index.html ఫైల్ క్రియేట్ చేయలేరు. ఓకే మ్యామ్. అది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేసి దాంట్లో సేవ్ చేసుకోవచ్చు కదా. అవును. ఓకే మ్యామ్. ఐఎమ్ అగైన్ రిపీటింగ్, ఎవరైతే ఇవాళ సెషన్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫోల్డర్ లేదో వాళ్ళు డెస్క్టాప్ లోకి వెళ్ళి నార్మల్ గా ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్ అని మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఆ ఫోల్డర్ లో మళ్ళీ ఇంకో 2 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. సిఎస్ఎస్ ఫోల్డర్ ఒకటి, ఇమేజెస్ ఫోల్డర్ ఒకటి. ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్లైమ్ టెక్స్ట్ 3 యాప్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోండి యూజింగ్ ఓపెన్ ఫోల్డర్ ఆప్షన్. Okay, after creating 2 folders CSS and images, now you have to create index.html file. Already create చేసిన వాళ్ళ అవసరం లేదు. ఎవరైతే క్రియేట్ చేయలేదో వాళ్ళకి చెప్తున్నాను. index.html ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఫైల్ లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఆప్షన్ తీసుకోండి. న్యూ ఫైల్. మీరు న్యూ ఫైల్ తీసుకోగానే మీకు అన్టైటిల్డ్ ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. ఈ untitled file కి you have to give the name by saving this file using Ctrl+S. untitled file క్రియేట్ అయిన తర్వాత Ctrl+S ఇవ్వండి. సేవ్ చేస్తున్నాం. డెస్క్టాప్ లో పాత్ సెట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. నేను చూడండి about.html అని ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. File name and then followed by extension. File extension should be .html and then click enter. So this is how to create another HTML file in your folder. I'm again repeating, మీరు desktop లోకి వెళ్ళి folder create చేసుకోండి. Yeah, tell me. Screen is not visible, ma'am. Screen is not visible. One second. Is it visible now? It's visible, ma'am. Okay. Now I will tell you the difference between Visual Studio Code and Sublime Text 3. Someone has asked me a doubt. So both are text editors. There is no difference between these two.
but for advanced things we will use Visual Studio Code. Like for JSON validations and for creating React.js, later we will use Visual Studio Code. But Sublime Text 3 వచ్చేసి ఈజీగా ఉంటుందండి. బేసిక్ గా ఫస్ట్ టైం కదా మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం యూజింగ్ HTML లాంగ్వేజ్. సో దట్స్ వై I choose Sublime Text 3. నెక్స్ట్ we will go for Visual Studio Code only. బట్ రెండిట్లో ఏది యూజ్ చేసినా ఓకేనే, రెండు యూజ్ చేసి వర్క్ చేయొచ్చు. మేడం విజువల్ స్టూడియో ఇలాగే క్రియేట్ చేయమంటారా మేడం? సేమ్ అండి, సేమ్ ప్రాసెస్, ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఓకే మేడం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫోల్డర్ లేని వాళ్ళు, ఫ్రంట్ ఎండ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయలేకపోయిన వాళ్ళకి మీరు డెస్క్టాప్ లోకి వెళ్ళి మీరు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో సిఎస్ఎస్ ఇమేజెస్ అని ఇంకో 2 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్లైమ్ టెక్స్ట్ 3 యాప్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు index.html ఫైల్ ని క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అనే ఆప్షన్ తీసుకోండి. మీరు న్యూ ఫైల్ అని తీసుకోగానే మీకు అన్టైటిల్డ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్ ని సేవ్ చేయండి. సేవ్ చేయాలి అంటే Ctrl+S తీసుకోవాలి. సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ .html అని ఇవ్వాలి. సో 3% has raised your hand. May I know your doubts? On your mic and you can ask. About HTML ఫైల్ ఎలా క్రియేట్ చేస్తున్నానో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అని తీసుకోగానే అన్టైటిల్డ్ ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ని నేను సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేస్తున్నానంటే Ctrl+S అని టైప్ చేయగానే ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను index1 అని ఇస్తున్నాను ఫైల్ నేమ్. .html తో సేవ్ చేస్తేనే అది HTML ఫైల్ అవుతుంది. ఫైల్ నేమ్ .html తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, సో అందరూ ఇక్కడ వరకు కంప్లీట్ చేశారు కదా. నా I will tell you the basic introduction of HTML5 language. So listen to me carefully. First of all, what is HTML? HTML stands for Hypertext Markup Language. Hypertext markable language. Off your mic. What is HTML? HTML stands for Hypertext Markup Language. The version here we are using is HTML5. So I'm just taking a new notepad file. Okay. So here we are going to learn about HTML. HTML stands for Hypertext Markup Language. The version here we are using is HTML5. Ma'am, your screen is stuck, ma'am. 1 second. Is it visible now? Yes, ma'am. Okay. HTML stands for Hypertext Markup Language, and the version here we are using is HTML5. This is the latest version, HTML5. It is very user friendly. So while practicing, we can understand why it is user friendly. Okay. Now, in HTML, it follows a structure. Why we need this HTML? అసలు ఎందుకు మనం ఈ లాంగ్వేజ్ యూజ్ చేయాలి? For creating web pages, either static or dynamic.
For creation of a web page, either a static or a dynamic web page, we use HTML5 language. 5 is nothing but the version. HTML stands for Hypertext Markup Language. Any web page is developed with HTML5 only. First of all, let me introduce you how the web page is divided. For example, one second, I'm sharing the screen. So నేను ఇక్కడ google.com అని ఒక వెబ్ పేజ్ ని ఓపెన్ చేశాను. So this is very well known web page or website for us. Am I right? In this, if you observe here, this is a web page. It is divided into 3 parts. ఇది ఒక వెబ్ పేజ్. దీన్ని 3 parts గా డివైడ్ చేసి మనం డిజైన్ చేస్తాం. అసలు ఈ 3 parts అంటే ఏంటి? హెడ్, బాడీ అండ్ ఫుట్. Head, body and foot. How to recognize the head part and how to recognize the body part and how to recognize the foot part. If you observe here, up to this horizontal line, this is called as the head part. Whatever it is, whatever we are able to see in this part, this is called as the head part. ఈ హారిజంటల్ లైన్ వరకు పైన ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా హెడ్ పార్ట్ అంటారు. నెక్స్ట్, ఈ హారిజంటల్ లైన్ నుంచి ఇక్కడ వరకు, ఫ్రమ్ హియర్ టు హియర్, ఆల్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది బాడీ పార్ట్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఫ్రమ్ డౌన్ ఆఫ్టర్ దిస్ హారిజంటల్ లైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫుట్ పార్ట్. Like this, any web page is divided into 3 parts: head, body and foot. Head part లో ఏమేమి ఉంటాయి? Listen, like we discussed, any web page is divided into 3 parts: head, body and foot. So what we will see in the head part? Head part contains titles, favicon, navigation links, and media queries. Next, while coming to the body part contains HTML elements, and we can also say main content. Foot part contains any info about the web page. Sometimes it also contains navigation links. Okay, so this is how the web page is divided: head, body and foot. So mana head part lo ఏమేమి ఉంటాయి వెబ్ పేజ్ కి అనేది మోస్ట్ ప్రాబబ్లీ టైటిల్, ఫెవికాన్, నావిగేషన్ లింక్స్ అండ్ మీడియా క్వరీస్ ఉంటాయి. బాడీ పార్ట్ లో ఆల్ HTML ఎలిమెంట్స్, అలాగే మెయిన్ కంటెంట్ అని కూడా అనొచ్చు. ఫుట్ పార్ట్ మెయిన్ మోస్ట్లీ వెబ్ పేజ్ గురించి ఏదైనా ఇన్ఫో కానీ ఏదైనా ఇంపార్టెంట్ నావిగేషన్ లింక్స్ కానీ ఉంటాయి ఫుట్ పార్ట్ లో. Is my point clear to you now? What is HTML? Hypertext Markup Language. And the version here we are using is HTML5. So why we need HTML language? To create a web page, either it may be a static or a dynamic web page. Now coming to the any basic web page, it is divided into 3 parts: head, body and foot. Head part contains titles, favicons, navigation links and media queries. సో ఈ టైటిల్ అంటే ఏంటి, ఫెవికాన్ అంటే ఏంటి, ఇవన్నీ మీడియా క్వరీస్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేస్తామండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సో మనం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు ద HTML5 లాంగ్వేజ్. సో టైటిల్, ఫెవికాన్, నావిగేషన్ లింక్స్ అన్ని కూడా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమవుతుంది.
సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టెల్ యూ ఓరల్లీ. సో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఓరల్ గా చెప్తున్నాను. టైటిల్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఏ టైటిల్ టు అవర్ వెబ్ పేజ్. Favicon is nothing but an icon to our web page. Navigation links and is used to navigate to another pages or to another web pages. Media queries are used to make our web page as a responsive one. Okay. సో అందరికి ఇంట్రడక్షన్ అర్థమైందా? HTML5 ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఇంకా if you have doubt you can raise your hand, otherwise we will start practicing in Sublime Text 3 for this HTML5 language. Respond quickly. మ్యామ్ ఫేవకేషన్ అంటే మ్యామ్ టైటిల్ తర్వాత ఉంది కదా. ఫెవికాన్ అంటే నేను చెప్తున్నానండి, అదే మీకు నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేటప్పుడు చూపిస్తాను. 1 సెకండ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫెవికాన్ అంటే ఏంటో. ఇక్కడ మీకు గూగుల్ పేజ్ కనిపిస్తుంది కదా. ఓకే, మీ గూగుల్ పేజ్ లో ఆర్ గూగుల్ కాకపోయినా సరే గిట్ హబ్ ఎనీ వెబ్సైట్ మీరు గమనిస్తే ఇక్కడ ఈ టైటిల్ అనేది ఇక్కడ ఇదండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారు గూగుల్ అని, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టైటిల్. ఆఫ్టర్ ద టైటిల్ దెర్ ఈస్ ఏ లోగో, జీ అని ఒక లోగో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫెవికాన్ ఫర్ ఎనీ వెబ్ పేజ్. ఈవెన్ దో ఇఫ్ యూ ఓపెన్ ద గిట్ హబ్, సో గిట్ హబ్ కి కూడా ఒక ఫెవికాన్ ఉంటుంది, క్యాట్ సింబల్. దిస్ ఈస్ ద ఫెవికాన్ టు దిస్ వెబ్ పేజ్. ఫర్ ఫేస్బుక్ ఎఫ్ అనే ఒక సింబల్ ఉంటుంది. Those are called as the favicon to our web page. Along with the title, we will have a favicons. We can simply say as icons to that web page. Yes, like logo. That is the meaning of favicon. Is everybody clear about the introduction part of the HTML5 language? And if you have any doubts, you can ask now. Otherwise, we will move on to the practice session. Okay. Now open Sublime Text 3 app. Now open Sublime Text 3 app and then open index.html file. సో అందరూ కూడా మీ ఫోల్డర్స్ లోనే ఉన్నారు కదండి. మీ ఫోల్డర్స్ లో index.html ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, ఆ ఫైల్ ని సెలెక్ట్ చేయండి చాలు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఫస్ట్ basic HTML tag. Before going to that, I will tell you the syntax of HTML5. Syntax of HTML5 will be like this: starting tag, content, and ending tag. This is the syntax for this HTML5 language. So ఇలా స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో మనం కంటెంట్ రాస్తాం, అండ్ దిస్ ఈస్ ద ఎండింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్ నార్మల్ గానే ఉంటుంది, బట్ ఎండింగ్ ట్యాగ్ వచ్చేసి స్లాష్ ఉంటుందండి. By using these tags only we are going to write the content. ఈ ట్యాగ్స్ మధ్యలో ఏదైతే రాస్తున్నామో కంటెంట్, అది మాత్రమే మనకు వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. ఈ ట్యాగ్స్ ఏమి డిస్ప్లే అవ్వవు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, HTML5 లాంగ్వేజ్ లో సింటాక్స్ ఇలా ఉండబోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో మనం కంటెంట్ రాస్తాం, అండ్ దెన్ ఎండింగ్ ట్యాగ్. హ్యాష్ తో ఇండికేట్ చేస్తాం ఎండింగ్ ట్యాగ్. ఇన్ బిట్వీన్ ఈ ట్యాగ్స్ లో ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ కంటెంట్ మాత్రమే మనకు బాడీ పార్ట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, నౌ ఓపెన్ Sublime Text 3. I'm going to write the first basic tag, that is doc type. Doc type HTML. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే, this is not an HTML tag, this is the basic tag. ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఒకటే ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఏం ఉండదు. ఇది బేసిక్ ట్యాగ్ అండి. ఎందుకు యూజ్ చేస్తున్నాం ఈ ట్యాగ్ ని అంటే,
even for a disabled person can understand this document type is an HTML. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లైండ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కూడా మన వెబ్ పేజ్ ని అర్థం చేసుకోవాలి. మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ అంత ఎఫెక్టివ్ గా ఉండాలి. ఫర్ పర్ఫార్మెన్స్ వైజ్ ఈవెన్ ద డిసేబుల్డ్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎన్ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ HTML. ఓకే, మీకు ఇంటర్వ్యూస్ లో కొంతమంది అడుగుతూ ఉంటారు వై వి యూస్ దిస్ డాక్ టైప్ HTML ట్యాగ్ అని. ఎందుకంటే even the disabled person can understand this type of document is HTML. That's why we are using this doc type HTML tag. Okay, the second basic tag is HTML tag. Inside HTML tag, I am using lang attribute. Why we are using this lang attribute? To understand the language here we are using is English. EN stands for English. The first basic tag is used to understand the document type is HTML. And in the second one, HTML tag, I am using lang attribute. To understand the language here we are using is English. The two tags చూసి even the disabled person can understand. Here we are using the HTML document and the language we are using is English. ఓకే, అర్థమైందా అండి టూ బేసిక్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాను? Is everyone clear about these two basic tags? The first one is document type and the second one is HTML lang. Now, as we discussed, each web page is divided into three parts. The first one is head part. We have a head tag. Head tag is used to indicate the head part of a web page. Inside the head part, I want to give title to my web page. That's why I am using title tag. Title tag is used to give title to our web page. Title అంటే ఏంటి అంటే ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ గూగుల్ కి ఇక్కడ కనిపిస్తుంది చూసారా GOOGLE అనేది హెడ్ పార్ట్ లో పైన. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టైటిల్ టు దిస్ వెబ్ పేజ్. ఏ వెబ్ పేజ్ కైనా కంపల్సరీ టైటిల్ ఉండాలి. అలా టైటిల్ ఇవ్వాలి అంటే here we are using title tag. Here I am giving web page as my title. ఇక్కడ డాట్స్ నేను జస్ట్ డిజైన్ కోసం పెట్టాను. సో మీకు నచ్చితే పెట్టుకోండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. నేను ఇక్కడ చూడండి వెబ్ పేజ్ అని నేను కంటెంట్ రాసిన తర్వాత సో ఇలా బ్రేస్ తీసుకొని స్లాష్ సింబల్ క్లిక్ చేయగానే ఎండింగ్ ట్యాగ్ బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. మీరు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. స్లాష్ క్లిక్ చేయగానే మీకు ఎండింగ్ ట్యాగ్స్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు క్లోజ్ దిస్ ట్యాగ్స్. హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాము, లోపల కంటెంట్ రాసాం, కంటెంట్ లో టైటిల్ తీసుకున్నాం, నెక్స్ట్ హెడ్ పార్ట్ క్లోజ్ చేశాను, నెక్స్ట్ మళ్ళీ HTML మెయిన్ ట్యాగ్ ని క్లోజ్ చేశాను. సరే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ టూ ట్యాగ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ డాక్యుమెంట్ టైప్ HTML అని అర్థం కావడానికి, నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని, థర్డ్ ట్యాగ్ వచ్చేసి హెడ్ పార్ట్. హెడ్ పార్ట్ లో నేను టైటిల్ తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్ లో ఏదైనా ఇవ్వచ్చండి టైటిల్. మీ వెబ్ పేజ్ కి ఏ టైటిల్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో ఆ టైటిల్ ఇవ్వండి. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ హెడ్ పార్ట్ క్లోజ్ చేసి HTML ట్యాగ్ ని కూడా క్లోజ్ చేయండి. ట్యాగ్ కి స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ రాస్తాము. అట్రిబ్యూట్ అంటే ట్యాగ్ లోపల రాసేదాన్ని అట్రిబ్యూట్ అంటారు. అట్రిబ్యూట్ విల్ కంటైన్స్ ఏ ప్రాపర్టీ అలాంగ్ విత్ వాల్యూ.
ఇక్కడ చూసారా ఈ లాంగ్ అనే అట్రిబ్యూట్ కి నేను వాల్యూ ఇచ్చాను, దట్ ఈస్ ద ఇంగ్లీష్. ట్యాగ్స్ అంటే స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, మధ్యలో కంటెంట్ ఉంటుంది, దట్ ఈస్ ద డిఫరెన్స్. మేడం బాడీ సెక్షన్ కూడా రాసుకోవచ్చు కదా? ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్. రైట్ నో నేను జస్ట్ హెడ్ పార్ట్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, హెడ్ పార్ట్ మాత్రమే రాస్తున్నాను. మేడం ఒక డౌట్ మేడం. చెప్పండి సార్, 1 సెకండ్ మేడం అక్కడ index.html ఒకసారి చెప్పగలరా మేడం ఎట్లా క్రియేట్ చేసిందో? నాకు నెట్వర్క్ కనెక్షన్ వల్ల. షోర్స్ అని మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే మేడం. ఫైల్ లోకి వెళ్ళి న్యూ ఫైల్ అని ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అన్టైటిల్డ్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ అన్టైటిల్డ్ ఫైల్ ని Ctrl+S అని తీసుకోండి. Ctrl+S అని తీసుకొని ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైల్ నేమ్ వచ్చేసి about1 అనుకోండి. about1 అని ఇచ్చి .html తో సేవ్ చేయండి. ఫైల్ నేమ్ తర్వాత .html తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి, మీకు ఫైల్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. మీరు అప్పర్ క్లాస్ అయినా లోవర్ కేస్ అయినా ఏదైనా ఇండికేట్ చేయొచ్చండి మీ టైటిల్ ఇవ్వడం కోసం. కంటెంట్ కేస్ సెన్సిటివ్ ఏం కాదు, మనం ఇన్ బిట్వీన్ లో ట్యాగ్స్ మధ్యలో రాసే కంటెంట్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. బట్ ట్యాగ్స్ అనేవి కేస్ సెన్సిటివ్, ఎలా ఉందో అలాగే ఇవ్వాలి ట్యాగ్స్, సింటాక్స్ బేస్డ్ వన్. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ హ్యాస్ అండర్స్టాండ్ టిల్ దిస్ పార్ట్. నౌ ఇఫ్ యు అబ్జర్వ్ హియర్, మన index.html పక్కన ఒక డాట్ సింబల్ కనిపిస్తుంది చూసారా? మన index.html ఫైల్ పక్కన ఒక డాట్ సింబల్ కనిపిస్తుంది. దిస్ డాట్ సింబల్ ఇండికేట్స్ అవర్ ఫైల్ ఈజ్ అన్సేవ్డ్ ఫైల్. మనం మన ఫైల్ ని సేవ్ చేయలేదు అని ఆ డాట్ సింబల్ ఇండికేట్ చేస్తుంది. టు సేవ్ అవర్ ఫైల్, ఫైల్ ఎలా సేవ్ చేయాలి అంటే Ctrl+S. Ctrl+S ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు మీ కోడ్ ని ఏదైనా మోడిఫికేషన్ చేసినా లేదా న్యూ ట్యాగ్ ఆర్ న్యూ కోడ్ యాడ్ చేసినా కూడా యూ హ్యావ్ టు సేవ్ యువర్ ఫైల్. ఇక్కడ డాట్ సింబల్ కనిపించింది అంటే మన ఫైల్ అన్సేవ్డ్ గా ఉంది. యూ హ్యావ్ టు సేవ్ యువర్ ఫైల్. ఎలా సేవ్ చేయాలి అంటే Ctrl+S అని క్లిక్ చేయండి, అంతే. ఓకే, నౌ ఐ వాంట్ టు సీ హౌ మై వెబ్ పేజ్ ఈస్ క్రియేటెడ్. Now I want to see the output. Listen to me carefully. అందరూ స్క్రీన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. How to see the output. అవుట్పుట్ ఎలా చూడాలి అంటే ఈ సబ్లైమ్ టెక్స్ట్ యాప్ ని క్లోజ్ చేయొద్దు, మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి డెస్క్ టాప్ లోకి వచ్చి మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? ఫ్రంట్ ఎండ్ కదా, మన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయండి. మినిమైజ్ చేసి సబ్లైమ్ టెక్స్ట్ 3 యాప్ డెస్క్ టాప్ లోకి వచ్చి మన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మన కోడ్ ఎందులో ఉంది? ఈ index.html ఫైల్లోనే కదా. ఈ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సబ్లైమ్ టెక్స్ట్ 3 యాప్ ని మినిమైజ్ చేసి డెస్క్ టాప్ లోకి వచ్చి మన ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. మన ఫోల్డర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మన ఫైల్ కోడ్ వచ్చేసి index.html ఫైల్లో ఉంది. ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని మీరు రైట్ క్లిక్ ఇచ్చాక ఓపెన్ విత్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పక్కన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉంటాయి. మీరు గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇండెక్స్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. మేడం మీ స్క్రీన్ విజిబుల్ కావట్లేదు మేడం. మీ స్క్రీన్ స్ట్రక్ అయింది మ్యామ్. మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఫోల్డర్ లో index.html ఫైలే కదా. స్క్రీన్ కాదు, ఇది బ్రౌజ్ అవుతుంది. సో మీకు ఓపెన్ అయిందా అండి? ఇండెక్స్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రైట్ క్లిక్ చేస్తే
ఓపెన్ విత్ అని ఉంటుంది. ఆ ఓపెన్ విత్ దగ్గర మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ లిస్ట్ ఉంటుంది. అందులో మీరు గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేయగానే మీరు క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఉంటుంది. ఎస్, స్క్రీన్ స్ట్రక్ అయింది, నాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు. మేబీ my internet connection is slow. సో మీరు ట్రై చేసి చూసారండి అందరూ? మీకు టైటిల్ వచ్చిందా? మీ వెబ్ పేజ్ క్రియేట్ అయిందా? రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఎవరికైనా మీ టైటిల్ క్రియేట్ అవ్వని వాళ్ళు ఉన్నారా? వెబ్ పేజ్ అని వచ్చి జస్ట్ ఎంటీ బ్లాంక్ వచ్చింది మ్యామ్. పైన టైటిల్ కనిపిస్తుందా? ఆహా, టైటిల్ కనబడట్లేదు మ్యామ్. టైటిల్ ఇండెక్స్ డాట్ ఒక్క నిమిషం అండి, మీరు ఏ టైటిల్ అయితే ఇచ్చారో మీకు ఆ టైటిల్ డిస్ప్లే అవుతుంది. టైటిల్ ట్యాగ్ లో మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ టైటిల్ నేమ్ మాత్రమే వస్తుంది. నా స్క్రీన్ స్ట్రక్. మేడం వెబ్ పేజ్ అని టైటిల్ వస్తుంది మేడం, అదే మేడం. హలో మేడం. ఎస్ అవునండి, ఇప్పుడు మీకు కిందకి నేను చూపించాను కదా, ఆ వెబ్ పేజ్ అని వచ్చింది మేడం టైటిల్ లోని. వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ లో వస్తుందండి టైటిల్ అనేది. వచ్చింది మేడం. టైటిల్ అంటే ఇక్కడ పైన కనిపిస్తుందండి. ఎస్ చెప్పండి, మీ నేమ్ ఏంటండి? మ్యామ్ నా పేరు కృష్ణ. నాకు అక్కడ టైటిల్ ప్లేస్ లోని జస్ట్ HTML అని వస్తుంది, ఇండెక్స్ డాట్ HTML అని వస్తుంది. మీ స్క్రీన్ షేర్ చేస్తారా సార్ ఒకసారి? నాకు డిజేబుల్ లో ఉంది మ్యామ్. ఏంటండి డిజేబుల్ లో ఉంది? అంటే షేర్ స్క్రీన్ చేయడానికి పర్మిషన్ లేదు. ఒక్క సెకండ్. ప్రసన్న మ్యామ్. మ్యామ్ ఇచ్చాను మ్యామ్, షేర్ చేయండి కృష్ణ గారు. సెకండ్ మ్యామ్, నేను షేరింగ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు షేర్ చేయండి కృష్ణ గారు ఒకసారి. ఇదిగోండి మ్యామ్, మీరు సింగిల్ డాట్స్ ఇచ్చినప్పుడు కూడా రాలేదు, డబల్ డాట్స్ ఇచ్చినప్పుడు కూడా రాలేదు. సార్ ఒకసారి మీ కోడ్ ఓపెన్ చేయండి. సార్ మీకు టైటిల్ కదా సార్ ఇవ్వని చెప్పాను. ట్యాగ్స్, టైటిల్ ట్యాగ్స్ తీసుకోవాలి సార్. టైటిల్ డిస్ప్లే అవ్వాలంటే మీరు యాక్షన్ ట్యాగ్స్ తీసుకున్నారు. TITLE స్టార్టింగ్ ట్యాగ్ టైటిల్ తీసుకోండి, యాక్షన్ రిమూవ్ చేసి TITLE స్మాల్ TLS ఎండింగ్ ట్యాగ్ కూడా చేంజ్ చేయండి సార్. సేవ్ చేసి మినిమైజ్ చేయండి సార్. సబ్లైమ్ టెక్స్ట్ 3 ఇక్కడ మీరు క్లోజ్ చేయొద్దు, అక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే చాలు సార్, క్లోజ్ చేయక్కర్లేదు. మళ్ళీ ఓపెన్ చేయండి. క్లోజ్ చేయలేదు మ్యామ్ నేను. ఓకే, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఇప్పుడు కనిపిస్తుందా సార్ మీ టైటిల్? ఓకే సార్, ప్లీజ్ ఆఫ్ యువర్ స్క్రీన్ షేర్. నేనే మిస్టేక్ మ్యామ్. ఓకే. So I hope everyone has completed giving title to your web pages. ఇంకా ఎవరైనా స్ట్రక్ అయి ఉన్నారా? రెస్పాండ్ క్విక్లీ, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఇంకా ఎవరికైనా సరే టైటిల్ రాకుండా ఉందా? మేడం చెప్పండి.
మేడం వెబ్ బ్రౌజర్ లో ఓపెన్ చేయొచ్చు కదా మేడం. వెబ్ బ్రౌజర్ అంటే ఇదే దీని పక్కన గూగుల్ కాకుండా వెబ్ బ్రౌజర్ ఇంకో ట్యాబ్ వేరే ఉంది. ఏదైనా ఓపెన్ చేయొచ్చు, బట్ బెటర్ టు ఓపెన్ గూగుల్ క్రోమ్. ఓకే మేడం. అంటే నేను ఎక్కువ వెబ్ బ్రౌజర్ వాడుతుంటాను, బ్రౌజర్ లో ఎక్కువ ఓపెన్ చేస్తుంటాను. అక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ. ఎవరికైనా రాకపోతే వాళ్ళు కరెక్ట్ గా కోడ్ చెక్ చేసుకోండి ఒకసారి. సో కోడ్ ప్రాబ్లం, మీరు రాసిన కోడ్ ని చెక్ చేసుకుంటే మీకు టైటిల్ కరెక్ట్ గా వస్తుందండి మీ వెబ్ పేజ్ కి. ఓకే, సో దిస్ ఈస్ హౌ టు గివ్ టైటిల్ టు అవర్ వెబ్ పేజ్. ద నెక్స్ట్ వన్ ఈస్ ఫెవికాన్. సో నేను ఫెవికాన్ అంటే ఏంటో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఫర్ దిస్ గూగుల్ వెబ్ పేజ్, దిస్ G icon is called as the favicon. For every web page, title and favicon is must and should. మీరు ఏ వెబ్ పేజ్ అయినా తీసుకోండి, కంపల్సరీ టైటిల్ ఫెవికాన్ రెండు ఉంటాయి. అవి లేకుండా ఏ వెబ్ పేజ్ ఉండదు. మీరు ఫేస్బుక్ తీసుకున్న స్మాల్ ఎఫ్ ఐకాన్ ఉంటుంది, మీరు గిట్హబ్ తీసుకుంటే క్యాట్ లోగో ఉంటుంది, మీరు ట్విట్టర్ తీసుకుంటే బర్డ్ సింబల్ ఉంటుంది. For any web page or for any website, there will be compulsory a title and also a favicon. ఈ లోగోస్ ని, వెబ్ పేజ్ కి ఇచ్చే లోగోస్ ని పక్కన వాటిని ఫెవికాన్స్ అని అంటారు. ఫెవికాన్ టు అవర్ వెబ్ పేజ్. Now let us give a favicon to our web page also. Let us see how to create a favicon to our web page. సో ఇప్పటి వరకు మనం టైటిల్ మాత్రమే ఇచ్చాము, టైటిల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన వెబ్ పేజ్ కి ఫెవికాన్ ఎలా ఇయ్యాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గివింగ్ ఏ ఫెవికాన్ టు అవర్ వెబ్ పేజ్, ఫెవికాన్ అంటే ఏంటి? లోగో కానీ లేదన్నా ఏదైనా ఇమేజే కదా, లోగో అన్నా కూడా అది ఇమేజే కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ we want to see types of images. The first one is raster image. So ఫెవికాన్ పెట్టే ముందు అది ఏదైనా ఇమేజే పెట్టాలి. ఆ ఇమేజ్ పెట్టే ముందు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ raster image and the second one is SVG image. We have two types of images to keep a icon as favicon to our web page. ఏదో ఒక ఇమేజ్ ని ఫెవికాన్ గా పెట్టాలి అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయంట. ద ఫస్ట్ వన్ ఈస్ raster image. Raster image is a image which can be taken using either mobile or laptop or even camera. ఒక ఇమేజ్ ని, ఒక పిక్చర్ ని మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ కెమెరా యూస్ చేసి తీస్తే that image is called as the raster image. The next one is SVG image. SVG image is a image downloaded excuse me, through Google. We have two types of images to keep an image as favicon to our web page. The two types of images are raster image and SVG image. Raster image is a image which can be taken using a mobile or a laptop or a camera. The second type of image is SVG image, which is nothing but a image can be downloaded using Google. Okay, so SVG means scalar vector graphical image. So what is the best thing? మనం టూ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ చూసాము. ఫెవికాన్ పెట్టాలి అంటే మన వెబ్ పేజ్ కి. సో ఇందులో ఏది బెస్ట్? ద బెస్ట్ వన్ ఈస్ SVG image. We are going to use SVG images only. Why? Because the raster images lose clarity. When we zoom it at a particular point,
రాస్టర్ ఇమేజెస్ మనం జూమ్ చేస్తే ఒక పర్టికులర్ పాయింట్ లో క్లారిటీ మిస్ అవుతుంది కంపల్సరీగా. ఈవెన్ మన మొబైల్ ఫోన్స్ లో మనం తీసే ఇమేజెస్ ని మీరు జూమ్ చేస్తూ ఉండండి, అది పిక్సెల్ ఫార్మ్స్ లో కన్వర్ట్ అవుతుంది. We will miss the clarity of that particular image at a particular point. But the SVG images won't miss the clarity. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో యూజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇలా ఎవరు చెప్పరండి, నార్మల్ గా ఏదో ఒక ఇమేజ్ ఫెవికాన్ గా పెట్టేయచ్చు, బట్ మనం ప్రొఫెషనల్ వేలో నేర్చుకున్నాం. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ డీప్లీ. ఓకే, మనం ఏదైనా సరే వెబ్ పేజ్ కి ఫెవికాన్ ఫిక్స్ చేయాలి అంటే కంపల్సరీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ తెలిసి ఉండాలి. ద ఫస్ట్ వన్ ఈస్ రాస్టర్ ఇమేజ్. రాస్టర్ ఇమేజ్ అంటే మన మొబైల్స్ తో ల్యాప్టాప్ తో కెమెరాతో తీసుకునే ఇమేజెస్ ని రాస్టర్ ఇమేజెస్ అంటారు. ద సెకండ్ వన్ ఈస్ ఎస్విజి ఇమేజెస్ విచ్ కెన్ బి డౌన్లోడెడ్ డైరెక్ట్లీ త్రూ గూగుల్. Raster images will miss the clarity at a particular point when we zoom it, but the SVG images won't miss their clarity. That's why we will make use of SVG images only as a favicon to our web page. Okay, na? Is my point clear to you all? Or if you have any doubt, you can ask now. Now let us see how Madam? to keep. Yeah, Chapandi. మేడం ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా నోట్స్ ఇస్తారా మేడం మాకేమన్నా చదువుకోవడానికి? ఇదేం Hello. నోట్స్ చెప్పడానికి ఏం ఉండదండి, మీకు రికార్డెడ్ సెషన్స్ ఇస్తారు కదా, కోడ్ సరే ఉంటుంది మేడం. కదా. ఈ కోడ్ అయితే నేను గిట్హబ్ లో పుష్ చేస్తాను. ఐ మీన్ అట్లాగే మేడం, HTML ఇప్పుడు- ఫైల్ ఉంది కదా, అవును మేడం. ఈ HTML ఫైల్ కోడ్ మొత్తం ఎవ్రీడే నేను ఈవినింగ్ నా గిట్హబ్ URL లో నేను పుష్ చేస్తాను ఈ ఫైల్స్ ని. సరే మేడం, థ్యాంక్ యూ. Okay. Okay, it's already 2:23. Let's take a break for 5 minutes. So Prasanna ma'am, feedback form link anta share cheyandi villaki. ఓకే మా. ఒక 5 minutes బ్రేక్ తీసుకొని ఉండండి ఫాస్ట్ గా. బెస్ట్ మొబైల్ యాప్స్ ఫర్ ఆన్లైన్ ఎడిటర్స్. సో ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయండి మొబైల్ ఎడిటర్స్. సో ఇందులో ఏది బెస్ట్ అనేది మీరు యూజ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఐ మీన్ మీ ఫోన్ కెపాసిటీని బట్టి. ఇవన్నీ కూడా ప్లే స్టోర్ లో అవైలబుల్ గానే ఉన్నాయి. ఇవన్నీ కూడాను మన మొబైల్లో ఎడిట్ చేసుకోవడానికి టెక్స్ట్ ఎడిటర్స్. సో ఎస్విజి ఫుల్ ఫామ్ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, స్కేలార్ వెక్టర్స్ గ్రాఫిక్స్ అని. So this is the full form for SVG. SVG stands for Scalar Vector Graphics Image. Okay, now let us keep an SVG image as favicon to our web page. Okay, SVG image ni మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ SVG ఇమేజ్ ని మన వెబ్ పేజ్ కి ఫెవికాన్ గా పెట్టుకుందాం. ఎలా చేయాలి అనేది నేను ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. అలాగే ఫస్ట్ నా స్క్రీన్ ని అబ్జర్వ్ చేయండి, మీరు తర్వాత చేయండి ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ google.com. గూగుల్లోకి వెళ్ళి SVG ఇమేజెస్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. SVG ఇమేజెస్ డౌన్లోడ్. సెలెక్ట్ దట్ SVG ఇమేజెస్ డౌన్లోడ్. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఫ్రీ వెక్టార్ ఐకాన్స్ అని. ఫ్రీ వెక్టార్ ఐకాన్స్ గూగుల్లోకి వెళ్ళి SVG ఇమేజెస్ డౌన్లోడ్ అని మీరు సెర్చ్ చేసిన తర్వాత సెకండ్ URL ఫ్రీ వెక్టార్ ఐకాన్స్. క్లిక్ ఆన్ దట్ ఫ్రీ వెక్టార్ ఐకాన్స్. SVG ఇమేజెస్ గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి SVG ఇమేజెస్ డౌన్లోడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఫ్రీ వెక్టర్ ఐకాన్స్ అని సెకండ్ URL ఉంటుంది. ఓకే, ఆ ఫ్రీ వెక్టర్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక పేజ్ నావిగేట్ అవుతుంది మీకు. ఇక్కడ ఐకాన్స్ దగ్గర సెర్చ్ చేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఇమేజెస్ కావాలి అనుకుంటే మీరు హాస్పిటల్ అని టైప్ చేయండి. మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ కి సంబంధించిన ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి. నేను వెబ్ డిజైన్ కి సంబంధించిన ఇమేజ్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, అందుకే నేను వెబ్ డిజైన్ అని సెలెక్ట్ చేశాను. After selecting that, we are able to see different types of images. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయండి. సో ఇందులో నేను ఈ పర్టికులర్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ వెబ్ డిజైన్ కి సంబంధించి మళ్ళీ ఇందులో ఇమేజెస్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. సో నో, వి విల్ సెలెక్ట్ అనదర్ ఇమేజ్ లైక్ దిస్ ఇమేజ్. మీకు కావాల్సిన సెలెక్టెడ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రైట్ హ్యాండ్ సైడ్ లో 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ కనిపిస్తాయి, PNG, SVG. మనకి SVG టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలి, అందుకే ఇక్కడ SVG అని తీసుకోండి. SVG మీద మీరు క్లిక్ చేయగానే మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి, ఫ్రీ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్. ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ తీసుకోండి. ఆఫ్ యువర్ మైక్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, నేను ఫ్రీ డౌన్లోడ్ అని తీసుకోగానే నాకు ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. యూ కెన్ క్లోజ్ దిస్. సో ఈ ఇమేజ్ మనకి స్టార్టింగ్ లో డౌన్లోడ్స్ ఫోల్డర్ లో అవైలబుల్ గా ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ మనకి డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ మనకి జనరల్ గా డౌన్లోడ్స్ ఫోల్డర్ లోనే ఉంటుందండి స్టార్టింగ్. ఆ ఫోల్డర్ నుంచి మనం మూవ్ చేసుకోవాలి. ఏమన్నా పౌచ్ అందుకురా, బ్యాగ్ లోనే ఉంటుంది. సో నాకు స్క్రీన్ స్ట్రక్ అయింది. సో ఎవరైనా స్క్రీన్ షేర్ చేయగలరా? Yes, ma'am. Available. Okay, 1 second. I will make you as presenter. సార్ మీరు స్క్రీన్ షేర్ చేయగలరా అండి? చేస్తా మ్యామ్, బట్ నాకు పర్మిషన్ లేదు. ప్రసన్న మ్యామ్. మ్యామ్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి క్రిష్ గారు షేర్ చేయండి. చేసా మ్యామ్. ఓకే సార్, మీరు SVG ఇమేజ్ డౌన్లోడ్ చేశారా అండి?
లేదు మ్యామ్, మీరు చేయొద్దు అన్నారు కదా. ఓకే సార్, ఫస్ట్ మీరు google.com ఓపెన్ చేయండి. ఓకే, అందరూ ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. ఇక్కడ క్రిష్ సార్ ఎలా చేస్తున్నారో మీరు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మీరు google.com లోకి వెళ్ళి ఎస్విజి ఇమేజెస్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఎంటర్ సార్, ఎంటర్ ప్రెస్ చేయండి సార్. ఇక్కడ ఫ్రీ వెక్టార్స్ అని సెకండ్ యూఆర్ఎల్ ఉంది కదా, కొంచెం స్లోగా చేయండి సార్. సెకండ్ వన్ ఫ్రీ వెక్టార్ ఐకాన్స్. సో ఆ యూఆర్ఎల్ ని క్లిక్ చేయండి, సెకండ్ యూఆర్ఎల్. ఓకే, హియర్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ యువర్ డిజైర్డ్ ఇమేజ్. మీరు ఏ ఇమేజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ మీన్ స్కూల్ కి సంబంధించిన ఇమేజ్ ని పెట్టుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇమేజ్, ఎనీ ఇమేజ్. సో క్రిష్ సార్ యాక్షన్ మూవీ టైప్ ఆఫ్ ఇమేజెస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఇలా డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయండి. మీకు కావాల్సిన ఐకాన్ మీద సెలెక్ట్ చేయండి. సార్ ఆల్రెడీ అది ఓపెన్ అవుతుంది సార్. ఓకే, 1 సెకండ్ సార్, అది ఓపెన్ అయ్యేంత వరకు మ్యామ్ వెయిట్ చేయండి. అది ప్రీమియం మ్యామ్, ఇది ప్రీమియం మ్యామ్, అందుకే నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఫ్రీ ఎస్విజి చేస్తున్నాను. ఎస్ సార్, ఎస్విజి మీద డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీరు పిఎన్జి డౌన్లోడ్ చేస్తున్నారా లేదా ఎస్విజి డౌన్లోడ్ చేస్తున్నారా అనేది. క్లిక్ ఆన్ ఎస్విజి ఇమేజ్. ఎస్విజి మీద క్లిక్ చేయండి సార్. సార్ మీరు ఎస్విజి మీద క్లిక్ చేశారండి? క్రిష్ సార్, my voice audible to you all? Yes, ma'am. I think Krish sir is also facing some internet issue. Okay. So ఇంకెవరైనా విల్లింగ్ గా ఉన్నారా స్క్రీన్ షేర్ చేయడానికి? రెస్పాండ్ క్విక్లీ. సంతోష్ కుమార్ గారు. ఓకే, ప్రసన్న మ్యామ్ సంతోష్ కుమార్ గారికి ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఇవ్వండి. ఓకే మ్యామ్. 1 సెకండ్ మ్యామ్, క్రిష్ సార్ ఆల్రెడీ వచ్చినట్టున్నారు. ఓకే సార్, మీరు డౌన్లోడ్ చేస్తున్నారు సార్, ఇంక వదిలేయండి. ఫ్రీ డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేశారు కదా, అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు మీ డౌన్లోడ్స్ ఫోల్డర్ నుంచి ఆ ఇమేజ్ ని మూవ్ చేయండి. ఎక్కడికి మూవ్ చేయాలి అంటే, మన ప్రాజెక్ట్ ఉంది కదా ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్. సో ఆ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ లో ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ లోకి మూవ్ చేసుకోండి. ఎలా మూవ్ చేయాలి? ఆ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి Ctrl+X అని ఇవ్వండి. తర్వాత ఇమేజెస్ ఫోల్డర్ దగ్గరికి వచ్చి Ctrl+V. సో డౌన్లోడ్ కి టైం పడుతుంది అంటే మన ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అండి, అంతే.
మ్యామ్ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలండి? మన ప్రాజెక్ట్ ఉంది కదండి, ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ma'am. లోపల మనకి నేమ్ ఉంది కదా, ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, ఆ Yes, ma'am. ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ వి ఇవ్వండి, పేస్ట్ చేయండి. ఇప్పుడు సార్ చేస్తున్నారు చూడండి. సార్ మీరు కిల్లర్ అనే ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేశారు కదా, ఈ ఇమేజ్ మీద ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+X ఇవ్వండి సార్. ఇచ్చిన తర్వాత డెస్క్టాప్ లో సార్ ప్రాజెక్ట్ ఉంది ఫ్రంట్ ఎండ్ అని, ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ కాదు సార్, మళ్ళీ కంట్రోల్+X ఇవ్వండి సార్. ఇమేజెస్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ చేయండి. మన ప్రాజెక్ట్ లో ఇమేజెస్ అన్ని కూడా ఇమేజెస్ ఫోల్డర్ లోనే ఉండాలి. దట్స్ వై వి క్రియేటెడ్ ఇమేజెస్ ఫోల్డర్. పిఎన్జి టు ఎస్విజి అలా చేంజ్ చేయడం కుదరదు, అందుకే మనం ఎస్విజినే డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. మ్యామ్ చేంజ్ చేయడం కుదురుద్ది కానీ బట్ మనం అనుకున్న రీతిలో రాదు మ్యామ్. అది రావడం black colour లో కాదు, వస్తుంది. అది మళ్ళీ రాస్టర్ ఇమేజ్ అవుతుంది. అవును మ్యామ్, కరెక్ట్. దట్స్ వై ఐ టోల్డ్ యూ టు డౌన్లోడ్ ఎస్విజి ఇమేజ్. మీరు మామూలుగా కూడా మీ ల్యాప్టాప్ లో ఉన్న ఇమేజెస్ ని సెట్ చేసుకోవచ్చు, కానీ అది రాస్టర్ ఇమేజ్ అవుతుంది. సిటీ ఐకాన్ చెప్పింది దగ్గర. So that's why I told you to make use of SVG images. Okay. So అందరూ కంప్లీట్ చేశారండి SVG ఇమేజ్ డౌన్లోడ్ చేయడం అండ్ మూవింగ్ ఇట్ ఇంటూ యువర్ ఇమేజెస్ ఫోల్డర్. సార్ మీరు ఒకసారి ఇమేజెస్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. మోర్ ఓవర్ అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేసి ఓన్లీ మీ సబ్లైమ్ టెక్స్ట్ 3 యాప్ ట్యాబ్ మాత్రమే ఓపెన్ చేయండి సార్. సబ్లైమ్ టెక్స్ట్ 3 యాప్ ఓపెన్ చేయండి. ఓకే, అదొకటి మ్యాక్సిమైజ్ చేయండి. Okay. Now click on images folder. Images folder. Images folder ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఓకే, మీ ఇమేజ్ కరెక్ట్ గా ఉంది కదా, killer.svg. ఎస్ మ్యామ్. అందరూ అలా చెక్ చేయండి, మీ ఇమేజ్ ని మీరు కరెక్ట్ గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నారా లేదా అనేది. ఓకే, సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయాక ఒకసారి index.html ఫైల్ ఓపెన్ చేయండి సార్. ఓకే, లిజన్ టు మీ వన్ థింగ్. టు కీప్ an image as favicon to our web pages, we need to use link attribute. We need to use link attribute. So link attribute ని యూజ్ చేసి మనం SVG ఇమేజ్ ని మన వెబ్ పేజ్ కి ఫెవికాన్ గా ఫిక్స్ చేయగలం. సార్ యూ హ్యావ్ టు రైట్ దిస్ లింక్ LINK ఎంటర్ చేయండి సార్. మీరు లింక్ ఎల్ అని టైప్ చేయగానే ఎంటర్ చేయగానే ఇలా ఒక సింటాక్స్ వస్తుందండి, లింక్. మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా హెడ్ పార్ట్ లోనే ఉండాలి, మీరు బాడీ పార్ట్ లో రాయొద్దు. LIN లింక్ LINK ట్యాగ్స్ లో తీసుకోండి సార్. లింక్ LINK ఎంటర్. ఇలా మీకు అందరికీ వస్తుంది రిలేషన్ టైప్ HREF అని. ఫస్ట్ రిలేషన్ దగ్గరికి రండి సార్. రిలేషన్ REL ఇక్కడ సార్, REL ఈక్వల్ టు REL ఈజ్ ఈక్వల్ టు ఈ డబల్ కొటేషన్స్ లో ఫెవికాన్ అని చేంజ్ చేయండి సార్. ఓకే. No, relation icon sir. Relation is icon. Favicon కాదు, icon. టైప్ ఫెవికాన్ మ్యామ్. Type favicon sir. Next, head reference path అండి. HREF stands for head reference path. ఇక్కడ మనం మన ఇమేజ్ యొక్క పాత్ ని కరెక్ట్ గా ఇవ్వాలి. ఫస్ట్ మన ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇమేజెస్ ఫోల్డర్ లో. సో ఇమేజెస్ IMAGES ఇమేజెస్ స్లాష్ your image name. What is the image name? killer.svg.
మాకు కరెక్ట్ గా కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వాలండి. మీరు ఇమేజ్ నేమ్ తో పాటు మీరు పిఎన్జి డౌన్లోడ్ చేసుంటే పిఎన్జి అని, మీరు ఎస్విజి డౌన్లోడ్ చేసుంటే ఎస్విజి అని కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మీరు అలాగే ఉండండి సార్. మీరు ఎస్విజి ఇమేజ్ ని డౌన్లోడ్ చేయాలి అంటే గూగుల్లోకి వెళ్ళి ఎస్విజి ఇమేజెస్ డౌన్లోడ్ అని తీసుకోండి. తర్వాత సెకండ్ యూఆర్ఎల్ ఉంటుంది, ఫ్రీ వెక్టర్ ఐకాన్స్ అని. ఆ ఫ్రీ వెక్టర్ ఐకాన్స్ లోకి వెళ్ళాక మీకు కావాల్సిన ఇమేజ్ ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత పిఎన్జి ఫార్మాట్ కాదు, ఎస్విజి ఫార్మాట్ లో ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎస్విజి అని క్లిక్ చేయగానే ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ తీసుకోండి. మీరు డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంటుంది. డౌన్లోడ్స్ ఫోల్డర్ నుంచి మన ప్రాజెక్ట్ లో ఉన్న ఇమేజెస్ ఫోల్డర్ లోకి ఇమేజ్ ని మూవ్ చేయండి. మూవ్ చేయాలి అంటే ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని Ctrl+X అని తీసుకోండి. తర్వాత మన ప్రాజెక్ట్ లో ఇమేజెస్ ఫోల్డర్ ఓపెన్ చేసి Ctrl+V అని టైప్ చేయండి. ఇమేజ్ పేస్ట్ అవుతుంది. మన సబ్లైమ్ టెక్స్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇమేజెస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇమేజ్ కనిపించాలి. అలా మీరు వచ్చింది అంటే మీరు ఇక్కడ వరకు ప్రాసెస్ కరెక్ట్ గా చేసినట్టు. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఎనీ ఇమేజ్ యాజ్ ఫెవికాన్ టు అవర్ వెబ్ పేజ్, ఏ ఇమేజ్ నైనా సరే ఫెవికాన్ గా పెట్టుకోవాలి అంటే మనకి లింక్ అట్రిబ్యూట్ కావాలి. దట్స్ వై హియర్ వీ హ్యావ్ టేకెన్ ద లింక్ అట్రిబ్యూట్. హియర్ ద రిలేషన్ ఈస్ ఐకాన్ and the type is favicon. Next, href stands for head reference path. Here you have to mention exact path of your image. Our image is in images folder, images / next our image name is killer.svg. Sir, save your file. Save your file using Ctrl+S. Yes ma'am, I already saved it. Okay. లేదు సార్, మీకు ఇక్కడ ఇంకా డాట్ సింబల్ కనిపిస్తుంది. Ctrl+S ఇవ్వండి. ఓకే, నౌ యువర్ ఫైల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. మినిమైజ్ చేసి సబ్లైమ్ టెక్స్ట్ యాప్ ఒకసారి మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీ వెబ్ పేజ్ ఉంది కదా టైటిల్ తో, ఆ వెబ్ పేజ్ ని రిఫ్రెష్ చేయండి సార్. అది నేను ఓపెన్ చేయలేదు మ్యామ్, క్లోజ్ చేస్తాను. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి సార్. Yes ma'am. Yes, you got a favicon to your web page. You have successfully created title and favicon to your web page. This is the process to keep a favicon to our web page. మీరు ఎస్విజి ఇమేజెస్ చెయ్యం మేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా పిఎన్జి ఇమేజెస్ ఇవ్వచ్చు, బట్ మీరు లింక్ అట్రిబ్యూట్ హెడ్ పార్ట్ లో ఇవ్వాలి. అందరూ చెక్ చేయండి, మీ వెబ్ పేజ్ క్రియేట్ అయినప్పుడు మీకు టైటిల్ ఫెవికాన్ వచ్చిందా అందరికి? Respond in the chat box quickly. Everyone respond in the chat box. మీ అవుట్పుట్ చెక్ చేసుకున్నారా అండి అందరూ? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా టైటిల్ లో కానీ, అలాగే ఒక ఇమేజ్ ని మన వెబ్ పేజ్ కి ఫెవికాన్ గా పెట్టడం కానీ? డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఓకే, thank you all for responding. So it's already 2:50. I'm again repeating the session that we have discussed on today. Next we will clarify the doubts on GitHub and git bash and git commands. Okay, today we have discussed the importance of HTML5 language. First, HTML stands for hypertext markup language, and the version here we are using is HTML5. Why we need HTML language? To create web pages, either static or even a dynamic web page. Next, we discussed different parts of a web page. Web page is divided into 3 parts: head part, body part, and foot part. In head part, we will include title, favicon, navigation links, and media queries. And in the body part, we will use all types of HTML elements and main content. In the foot part, we will see the info regarding our web page or some important navigation links. Next,
we opened our Sublime Text app and we selected our folder that we have already created, and then we opened our index.html file and we created basic HTML tags, that is doc type space HTML and HTML lang equal to en. Doc type HTML basic tag is used. Even the disabled person can understand this is the document type of HTML. And the next basic tag HTML with attribute lang equal to en is used to understand here the language we are using is English. Next, we created head part using head tag. HTML tags are used with syntax, starting tag, ending tag in between the content we have to return. Next, we use title tag to create a title to our web page. Next, we discussed about different types of images, raster image and SVG image. Raster images are the images can be taken using camera or mobile or using laptops. Those images will miss the clarity if we zoom it at a particular point. The next type of images are SVG images. SVG images won't miss the clarity. These images can be downloaded using Google. SVG stands for Scalar Vector Graphics. Next, we downloaded an SVG images and then we moved that image into our folder, that is images folder. After that, by using link attribute, we change that image as favicon to our web page. సో ఇవాళ జరిగిన సెషన్ అదేనండి. ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇవాళ సెషన్ లో అడగచ్చు. ఇవాళ సెషన్ లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. మ్యామ్ నాకు ఇమేజెస్ ఫోల్డర్ లో పేస్ట్ చేయటం రాలేదండి. అది ఎలా చేయాలి అంటే మీరు డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంది కదండి ఇమేజ్, ఆ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని Ctrl+X అని ఇవ్వండి. Ctrl+X అంటే మూవ్. Ctrl+X అని ఇచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇమేజెస్ ఫోల్డర్ లోకి వెళ్ళి Ctrl+V అని ఇవ్వండి. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ సెషన్ లో? చెప్పండి. అది మనకి ఒక ఫైల్ మనకి మామూలు డెస్క్టాప్ లో వెంటనే ఉంటది కదా ఇమేజెస్. డెస్క్టాప్ లో అవునండి, ఫ్రంట్ ఎండ్ లో ఉంటుందండి ఇమేజ్. ఉన్నప్పుడు దాన్ని ఎలా మెసేజ్ index.html సేవ్ చేస్తే వస్తుంది కదా సిఎస్ ఇమేజెస్ ఫైల్స్. ఇమేజెస్ ఫోల్డర్స్ లో ఇమేజెస్ మాత్రమే ఉండాలండి, అందుకే ఇమేజెస్ ఫోల్డర్ లో సేవ్ చేయమంటున్నాను. ఇమేజెస్ ఫోల్డర్ ఓపెన్ చేశాక Ctrl+ అని V అని ఇవ్వాలి. ఓకే. యా సుప్రియా మ్యామ్, యూ హావ్ ఆస్క్డ్ మీ డౌట్. ఎస్, మనం క్రియేట్ చేసుకున్నది కూడా పెట్టచ్చు. నేను ఎస్విజి ఇమేజ్ ఎందుకు చెప్పాను అంటే ప్రొఫెషనల్ గా ఉండడం కోసం. నెక్స్ట్ మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎస్విజి ఇమేజెస్ యూజ్ చేస్తారు. మీరు ఏ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు అండి ఫెవికాన్ గా. సో ఇంకా ఎవరికైనా ఇవాళ సెషన్ లో డౌట్స్ ఉన్నా, లేదంటే if you are clear with today's session, respond in the chat box as clear. ఇవాళ సెషన్ లో ఏ డౌట్స్ లేని వాళ్ళు క్లియర్ అని మెసేజ్ చేయండి. ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం డౌట్స్ అడగండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా చెప్పండి మేడం. ఇప్పుడు ఫోల్డర్ ఇప్పుడు డెస్క్టాప్ పైన క్రియేట్ చేసినాం కదా మేడం. అవునండి. ఇప్పుడు ఒకవేళ లోకల్ డిస్క్ దాంట్లో మై కంప్యూటర్ లో చేస్తే అప్పుడు కూడా పాత్ ఇవ్వచ్చా మేడం? అట్లా ఎప్పుడైనా మీరు సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేసి ఆ ఓపెన్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఏ పాత్ లో అయితే ఉందో ఆ పాత్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ప్రాజెక్ట్ ని. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మేడం. చెప్పండి సార్. మేడం, నాకు క్రోమ్ లో పేజ్ రావడం లేదు. టైటిల్ రాలేదా సార్? లేదు మేడం, స్టార్టింగ్ పైన వస్తుంది, కింద పేజ్ లో రావడం లేదు. పేజ్ లో రాదు కదా, టైటిల్ పైనే ఉంటుంది సార్. నేను ఇందాక మీకు వెబ్ పేజ్ 3 పార్ట్స్ గా డివైడ్ అయినప్పుడు చెప్పాను. హెడ్ పార్ట్ అంటే పైనే ఉంటుంది,
బాడీ పార్ట్ అంటే వెబ్ పేజ్ లోపల వస్తుంది పైన, ఐ మీన్ మేడం, బాడీలో అంటే పైన ట్యాబ్ దగ్గర వస్తుంది మేడం. అక్కడే వస్తుందండి టైటిల్. మీరు google.comకి వెళ్ళండి, గూగుల్ టైటిల్ కూడా అక్కడే ఉంటుంది, గూగుల్ ఫెవికాన్ కూడా అక్కడే ఉంటుంది. ఓకే ఓకే మేడం. ఓకే, ఇంకా ఎవరికైనా Thank you. డౌట్స్ ఉన్నాయా అండి? మ్యామ్ చెప్పండి. అది మనం డిజైన్ చేసుకున్నది అయితే మరి ఎస్విజి ఫార్మేట్ లో ఉండదు కదా మ్యామ్, అది ఎట్లా అవును. పెడతాం? PNG లో పెట్టుకోవచ్చు. ఇక్కడ PNG ఇమేజెస్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీ ఇమేజ్ నేమ్ .png అని ఇవ్వండి అంతే. ఓకే మ్యామ్, అంటే క్లారిటీ ఉంటది అని ఎస్విజి యూస్ చేస్తాం. అవును, ప్రొఫెషనల్ గా క్లారిటీ ఉంటుంది అని నేను చెప్పాను. మీరు ఏదైనా PNG ఇమేజ్ కూడా ఇవ్వచ్చండి. ఓకే. సో ఇవాళ సెషన్ లో ఎవరికి డౌట్స్ లేవు కదండి? ఒక 2 minutes లో నేను ఎస్టర్డే సెషన్ డౌట్స్ క్లారిఫై చేస్తాను. వెయిట్ ఫర్ 2 minutes. సో ఐ మీన్ గిట్ కమాండ్స్ లో డౌట్ లేని వాళ్ళు, అలాగే ఇవాళ సెషన్ లో కూడా డౌట్ లేని వాళ్ళు మీటింగ్ లెఫ్ట్ అయిపోవచ్చు. ఓన్లీ గిట్ కమాండ్స్ లో డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండండి. GitHub రిపోజిటరీ. Notepad++ యూజ్ చేయొచ్చండి. ఉమా గారు Notepad++ యూజ్ చేయొచ్చు. బట్ మనం అడ్వాన్స్డ్ చేసిన వాలిడేషన్స్ లో వర్క్ అవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ ప్రెసెంట్ అయితే యూజ్ చేయొచ్చు Notepad++ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి. ఓకే, GitHub కమాండ్స్ లో డౌట్స్ ఉన్న వాళ్ళు 1 by 1 హ్యాండ్ రైజ్ చేయండి. సో వాళ్ళకి ఒకసారి ప్రెజెంటర్ ఆప్షన్ ఇస్తాం. హలో మేడం. చెప్పండి మేడం, నాకు ప్రాబ్లం ఉంది మేడం. నేను ఎంత ట్రై చేసినా రావడం లేదు మేడం. మీ ఎర్రర్ నేమ్ వస్తుంది ఏంటండి? మేడం. శ్రీకాంత్ రెడ్డి మేడం, గంగేరి. వన్ సెకండ్. శ్రీకాంత్ రెడ్డి గారు. ఓకే, 1 second. మ్యామ్ ప్రసన్న మ్యామ్, లీవ్ అవ్వచ్చా మ్యామ్? లీవ్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్స్ లేని వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు అండి. నాకు ప్రాబ్లం ఏం లేదు మ్యామ్. గిట్ హబ్ కమాండ్స్ అన్ని వర్క్ అవుతున్నాయి, అన్ని నాకు అర్థమైంది. ఓకే, యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్క్రీన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి శ్రీకాంత్ రెడ్డి గారికి స్క్రీన్ ఆప్షన్ ఇవ్వరా? ఓకే మ్యామ్. శ్రీకాంత్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను ల్యాప్టాప్ యూజ్ చేశాను మేడం. కడప గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మేడం. ఓకే అండి. ఇక్కడ హ్యాండ్ రైజ్ లేదు మేడం. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి శ్రీకాంత్ గారు. మేడం, మీ ఇంటర్నెట్ కనెక్షన్ లోగా ఉన్నట్టుంది. మీ స్క్రీన్ ఇంకా షేర్ అవ్వలేదు. మీ స్క్రీన్ షేర్ చేశారు, బట్ మీకు ఇంటర్నెట్ ఇష్యూ ఉంది, ఇంకా షేర్ అవ్వలేదు. మేడం ఇప్పుడు షేర్ అయిందా మేడం? ఎస్ సార్. మేడం, మీ స్క్రీన్ ఆన్ లో ఉంది మేడం. ఇక్కడ 1 second. నో సార్, నా స్క్రీన్ ఆన్ లో లేదు. మేడం గిట్ బ్యాష్ మీరు గిట్ బ్యాష్ ఒకసారి ఓపెన్ చేయండి సార్. చేశాను మేడం. ఎక్కడ సార్? నాకు ఓకే ఓకే సార్. సిడి స్పేస్ డెస్క్టాప్ అని ఇవ్వండి. డెస్క్టాప్ లో సార్ డి క్యాపిటల్ ఇవ్వండి సార్. డెస్క్టాప్ లో ఎంటర్ మేడం. సార్ మీరు ప్రాజెక్ట్ ఏమని క్రియేట్ చేశారు సార్? ఫ్రంట్ ఎండా? మేడం
ఫ్రంట్ ఎండ్ చేశాను మేడం. సిడి స్పేస్ ఫ్రంట్ ఎండ్ ఎలా అయితే ఇచ్చారో మీ ప్రాజెక్ట్ అలాగే ఇవ్వండి. సిడి స్పేస్ ఎల్ఎస్ ఇవ్వండి సార్. ఓకే సార్, ఇప్పుడు గిట్ ఇనిట్ అని ఇవ్వండి సార్. గిట్ స్పేస్ ఇనిట్, జిఐటి గిట్ స్పేస్ ఇనిట్, ఇట్ ఎంటర్. చేశాను మేడం. సార్ మీకు ఎలా పుష్ అవుతుంది సార్? మీరు ఇప్పుడు క్రియేట్ చేశారు గిట్ ఎంటీ రిపోజిటరీ. సరే, గిట్ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్పేస్ స్టేటస్, ఎంటర్. ఈ ఫైల్ ని యాడ్ చేయండి సార్. గిట్ స్పేస్ గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్, చెప్పండి. గిట్ స్పేస్ యాడ్, మేడం. ఎంటర్. నెక్స్ట్ మేడం. గిట్ స్పేస్ commit space git, git space commit, commit. ఓకే మేడం. కమిట్ స్పేస్ hyphen m m space స్పేస్ డబుల్ కొటేషన్స్ లో ఇవ్వండి సార్ ఇనిషియల్ కమిట్ అని. ఎంటర్ మేడం. డబుల్ కొటేషన్స్ ఎంటర్ సార్. ఓకే సార్. గిట్ స్పేస్ రిమోట్, గిట్ స్పేస్ మేడం రిమోట్, REMOTE. ఎంటర్ మేడం. ఎస్ సార్. ఒకసారి మినిమైజ్ చేసి మీ గిటాబ్ అకౌంట్ లో రిపోజిటరీ క్రియేట్ చేశారండి. మీ గిటాబ్ అకౌంట్ చేశాను లో మేడం. ఇది మినిమైజ్ చేయండి సార్. క్లోజ్ చేయకుండా మినిమైజ్ చేసి గిటాబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. మినిమైజ్ చేయండి గిట్ బ్యాష్ ని. మీ గిటాబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. సార్ మీ గిటాబ్ అకౌంట్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ లో ఉన్నట్టుంది, శ్రీకాంత్ అని. అది ఓపెన్ చేయండి సార్. మీ గిటాబ్ అకౌంట్ ఇది నాది కదా, మీది ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ కోడ్ దగ్గరకు వచ్చండి. ఈ కోడ్ డ్రాప్ డౌన్ బటన్ ఉంది కదా గ్రీన్ కలర్ లో, అది ఓపెన్ చేయండి సార్. అది క్లిక్ చేయండి సార్. మేడం కోడ్ క్లిక్ చేశాను మేడం. ఇక్కడ అక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి సార్. ఆ https కాల్ అని యూఆర్ఎల్ ఉంది కదా, కాపీ చేయండి. Ctrl+C అని చేశారా? చేశాను మేడం. చేస్తే మళ్ళీ గిట్ బ్యాష్ యాప్ ఓపెన్ చేయండి. చేశాను మేడం. ఓపెన్ చేశారా గిట్ బ్యాష్ యాప్? చేశాను మేడం. ఇప్పుడు గిట్ స్పేస్ గిట్ స్పేస్ రిమోట్ స్పేస్ రిమోట్ స్పేస్ రిమోట్ స్పేస్ యాడ్ స్పేస్ ఆరిజిన్. రిమోట్ నేమ్ వచ్చేసి ఆరిజిన్, ORIGIN స్పేస్
స్పేస్ ఇచ్చి ఆ యుఆర్ఎల్ పేస్ట్ చేయండి సార్. Ctrl+V అని ఇవ్వండి. స్పేస్ ఇచ్చి Ctrl+V లేదా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. అయింది మేడం. అయింది మేడం. హలో మేడం. సార్ అవ్వలేదు సార్, పేస్ట్ అవ్వలేదండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు అయింది. ఎంటర్ ప్రెస్ చేయండి. మేడం. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత గిట్ స్పేస్ పుష్ స్పేస్ PUSH పుష్ స్పేస్ origin ORIGIN రిమోట్ నేమ్ origin స్పేస్ స్పేస్ మాస్టర్ మాస్టర్ ఇవ్వండి సార్. MASTER బ్రాంచ్ నేమ్ మాస్టర్ ఇచ్చాక ఎంటర్ ప్రెస్ చేయండి సార్. ఇచ్చాను మేడం. మేడం ఇంకా నెక్స్ట్ ఏం మేడం? ఇంకేం లేదు సార్. మీకు ఇక్కడ 100% డన్ అయితే అక్కడ పుష్ అయిపోతుంది ఫైల్. మీరు ఫస్ట్ సైన్ ఇన్ టు బ్రౌజర్ ఉంటుంది మేడం. సైన్ అవ్వండి సార్. మీ గిట్హబ్ అకౌంట్ లో మీరు సార్ మీ గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అవే ఇవ్వండి. మీ ఫైల్ పుష్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఎవరండి? మ్యామ్ నేను హేమలత ఫ్రమ్ గుంటూరు. ఓకే, మీ స్క్రీన్ షేర్ చేస్తారా హేమలత గారు? మ్యామ్ ఆప్షన్ ఇవ్వండి. హేమలత గారు ఇచ్చాను, ఒకసారి షేర్ చేయండి. ఓకే మ్యామ్. కనిపిస్తుందా అండి? లేదండి ఇంకా. అవునా? గిట్ బ్యాష్ మీకు చూపించాలంటే ఎట్లా మేడం? ఇందులో ఓకే ఓకే ఇచ్చేసా. ఇప్పుడు కనిపిస్తుందా మేడం డెస్క్టాప్? మీరు షేరింగ్ ఇచ్చారు, కనిపిస్తుందండి. ఓకే. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ రిజెక్టెడ్. Push updates were rejected because the remote content was kept user installed. ఓకే, క్లియర్ చేయండి స్క్రీన్. ఎస్ మేడం. CLEAR LS ఇవ్వండి. గిట్ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్పేస్ స్టేటస్. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఇప్పుడు గిట్ కమిట్ గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m స్పేస్ డబుల్ కొటేషన్స్ లో ఇనిషియల్ మెసేజ్ అని ఇవ్వండి. హలో మేడం. చెప్పండి. మేము శ్రీకాంత్ మేడం. అదే మేడం అంతవరకు వచ్చింది మేడం. అక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితేనే నాకు నెట్వర్క్ వెళ్ళిపోయింది మేడం. మీరు సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అని మీ గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. అవును మేడం. అది ఇవ్వండి. మీకు ఫైల్ పుష్ అయిపోయింది. అది ఇచ్చిన తర్వాత మీ గిట్హబ్ అకౌంట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసుకోండి ఒకసారి. ఓకే మేడం. ఒకవేళ చూడాలంటే ఎట్లా మేడం అక్కడ అయిందా లేదని మేడం? అది చెప్తాను. మీ index.html ఫైల్ కనిపిస్తుందండి అక్కడ. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే హేమలత గారు, ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్పేస్ స్టేటస్. ఓకే, ఇప్పుడు గిట్ రిమోట్ చెక్ చేయండి. గిట్ స్పేస్ రిమోట్. ఓకే, యూఆర్ఎల్ కాపీ అయిందా అండి మీ గిట్ రిపోజిటరీ యూఆర్ఎల్? చేయాలి మేడం. కాపీ చేయండి ఒకసారి మినిమైజ్ చేసి. మేడం చెప్పండి. అది పుష్ ఆరిజిన్ దగ్గర నాకు ఎర్ర చూపిస్తుంది మేడం.
ఏంటండి ఎర్రర్ చూస్తాను, వెయిట్ చేయండి. అది మేడం అది ల్యాప్టాప్ ఇంట్లో ఉంది మేడం, ఈ సైడ్ నెట్వర్క్ ప్రాబ్లము. రేపు చూస్తాను అయితే. ఓకే మేడం, రేపు ఖచ్చితంగా నేను ల్యాప్టాప్ ఆన్ అవుతాను. ఓకే. ఓకే మేడం. గిట్ స్పేస్ ఎస్ మ్యామ్. దీనికి ఆల్రెడీ యాడ్ చేశారండి. ఒకసారి పుష్ ఆరిజిన్ మాస్టర్ ఇచ్చేయండి డైరెక్ట్ గా. గిట్ స్పేస్ పుష్, గిట్ స్పేస్ పుష్ స్పేస్ ఆరిజిన్ స్పేస్ మాస్టర్. ఎంటర్. ఓకే, గిట్ రిమోట్, గిట్ స్పేస్ రిమోట్ స్పేస్ యాడ్ ఫ్యూచర్ అని ఇవ్వండి. బ్రాండ్ రిమోట్ నేమ్ ఫ్యూచర్. ఫ్యూచర్ స్పేస్ URL. ఎంటర్. సో ఇప్పుడు పుష్ చేయండి. గిట్ స్పేస్ పుష్ స్పేస్ ఆరిజిన్ ఫ్యూచర్ మాస్టర్. పుష్ స్పేస్ ఫ్యూచర్ మాస్టర్. ఎంటర్ ఇవ్వనండి. గిట్ స్పేస్ పుల్ స్పేస్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని ఇవ్వండి. ఎంటర్. గిట్ స్పేస్ ఇప్పుడు పుష్ ఇవ్వచ్చా మేడం? లేదు, ఓకే చేయాలి. ఫెచ్ TCH. ఓకే, 1 సెకండ్, ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి పుష్ ఇవ్వండి డైరెక్ట్ గా. అదే మేడం నా డౌట్ కూడా. గెట్ పుష్ పుష్ ఆరిజిన్ పుష్ ఫ్యూచర్ మాస్టర్ ఇవ్వండి. ఓకే. రిజెక్టెడ్. నాకు తెలిసి మీరు రిపోజిటరీ నెంబర్ ఇచ్చి హైఫన్ ఇచ్చారు, అవునా? అవును రిపోజిటరీ మేడం. నేమ్ ఏంటండి? అవునవును, అలాగే ఇచ్చానండి. మీరు చెప్పింది కరెక్టే, నెంబర్ ఇచ్చి ఐఫోన్ ఇచ్చాను. అలా ఇవ్వకూడదు అని చెప్పాను కదా రిపోజిటరీ నేమ్ నేను. మీరు అలాగా. ఆల్ఫా న్యూమరిక్ గా ఇస్తున్నారు కరెక్టే, కానీ ఫస్ట్ నెంబర్స్ రాకూడదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? అసలు మీరు చెప్పండి. ఫైల్ యాడ్ చేయలేదు. మీ ఫైల్ నేను ఇందాక చూసినప్పుడు అన్ట్రాకింగ్ ఏరియాలో ఉంది. అంటే ఇప్పుడు ఒకసారి స్క్రీన్ క్లియర్ చేయండి. గిట్ స్టేటస్ అని ఇవ్వండి. గిట్ స్పేస్ స్టేటస్. మీ ఫైల్ ఇప్పుడు చూసారా, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ అంది. మీరు ప్రీవియస్ గా ఫైల్ ని యాడ్ చేయలేదు, సేవ్ చేయలేదు. మీరు ఇంకో రిపోజిటరీ క్రియేట్ చేసుకోండి. అలాగే మేడం. సేమ్ ప్రాసెస్ మాత్రం కరెక్ట్ గానే ఉండండి. ఫైల్ యాడ్ చేయకుండా మాత్రం వర్క్ అవ్వదు. సరే మేడం, నేను మళ్ళీ క్లాస్ వీడియోస్ ఫాలో అవుతాను వర్క్ చేసే విషయంలో. ఓకే అండి, ఇంకొకసారి ట్రై నేమ్ చేయండి. ఒకటి మారిస్తే సరిపోతుందా అండి? దీనిలో ఇంకా ప్రాబ్లం ఏం లేదా? సేమ్ నేమ్ మార్చి కమాండ్స్ మొత్తం కరెక్ట్ గా టైప్ చేస్తే వర్క్ అవుతుందండి. ఓకే మేడం, మళ్ళీ నేను చేస్తాను. ఉన్నది మొత్తం అందరికి 10 కమాండ్సే ఉన్నాయి, బట్ అవి కరెక్ట్ గా చేస్తే చాలు. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం చెప్పండి. నేను ముందు అదే గిటబ్ అది మామూలుగా అది చేసేటప్పుడు ముందు నేను ఒక నెంబర్ ఇచ్చాను మేడం, 2 - మాధవ్ అని 2 - రిపోజిటరీ చేంజ్ చేయండి కొత్త, లేదా ఉన్న క్రియేట్
చేసిన రిపాజిటరీని డిలీట్ కూడా చేయొచ్చు. డిలీట్ చేసి మళ్ళీ కొత్త చేయమంటారు మేడం? చేయండి. సంతోష్ కుమార్ గారు, ఆన్ యువర్ మైక్ అండ్ టెల్ మీ యువర్ డౌట్. Once you tell about cloning, ma'am. సో క్లోనింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? Yes, ma'am. ఏం లేదండి, మీరు ఏ రిపాజిటరీని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ రిపాజిటరీ URL ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఓన్లీ సింగిల్ కమాండ్ ఉంటుంది, గిట్ స్పేస్ క్లోన్, CLONE, క్లోన్ స్పేస్ ఆ URL ని పేస్ట్ చేయండి. That file is not visible, ma'am. ఏ ఫైల్ విజిబుల్ గా లేదు? రిపాజిటరీ తర్వాత డౌన్ కమాండ్ మొత్తం యూజ్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే వచ్చిందో అలాగే వచ్చింది, కానీ ఫైల్ ఫోల్డర్లో చూపించట్లేదు మ్యామ్. index.html ఫైల్ రాలేదా? రాలేదు మ్యామ్. అది మీరు బ్రాంచెస్ ని స్విచ్ చేసుకోండి. బ్రాంచ్ మాస్టర్ అనే ఇచ్చాను మ్యామ్. మీ మాస్టర్ లో ఉందా, మెయిన్ లో ఉందా index.html ఫైల్? అంటే మీదే మేడం, నేను క్లోన్ చేసింది మీదే. నాది నేను మీకు చెప్పా కదా ఆల్రెడీ, నాది మాస్టర్ లో ఉన్నప్పుడు నేను ఇచ్చాను, నేను మెయిన్ కి మార్చి ఇవ్వలేదని. ఓకే మ్యామ్. ఆ రోజు సెషన్ లో నేను చెప్పాను మీ అందరికి, ఓకే. మీ రిపాజిటరీస్ డౌన్లోడ్ చేసుకోండి అని. చెప్పండి. అదే బ్రాంచ్ లో ఒకేసారి 2 బ్రాంచెస్ ని ఒకేసారి క్లోన్ చేసుకోలేరు, 1 by 1 చేస్తారు. మేడం కొత్తగా వేరే బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి మేడం? మెయిన్ మాస్టర్ కాకుండా గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ అని మాస్టర్ ఏదో ఒక బ్రాంచ్ నేమ్ ఇవ్వండి, బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఓకే మ్యామ్. గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ న్యూ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. ఓకేనా అండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రాజేంద్ర గారు, రైజ్డ్ యువర్ హ్యాండ్, మే నో యువర్ డౌట్స్. రాజేంద్ర సార్, రైజ్డ్ యువర్ హ్యాండ్, మే నో యువర్ డౌట్. మ్యామ్ హలో మ్యామ్. చెప్పండి. ఇప్పుడు మనం పుష్ తోటి ఫైల్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం కదా మేడం. అవునండి. అట్ ఏ టైం మనకి ఆ ఫైల్స్ వద్దు అనుకుంటే మరి డిలీట్ చేయడం ఎలా మేడం? ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు, RM యూజ్ చేసి. RM స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే ఇక్కడ గిట్ బాష్ లో రిమూవ్ అయిపోతుంది ఫైల్. తర్వాత మళ్ళీ మనం న్యూగా ఏదన్నా వర్క్ చేయాలన్నా సరే మీరు చెప్పిన 10 కమాండ్స్ మీదే ఆధారపడి ఉంటుంది మేడం మొత్తం అంతా. అవునండి, ఆ 10 కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. తర్వాత ఇమేజెస్ ఫోల్డర్ ని ఎట్లా యాడ్ చేస్తాం మేడం? క్రియేట్ చేసుకోవడమా? అంటే ఇప్పుడు నేను ఇందాక అన్ట్రాకింగ్ లోని ఇమేజెస్ ఫోల్డర్ను అబౌట్ HTML అన్ట్రాకింగ్ అని చూపించింది మేడం. ఇవి మనం పుష్ యాడ్ చేయాలంటే చేయండి. ఆప్షన్ ఏంటి మేడం? ఎలా అంటే గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అని ఇవ్వండి ఫస్ట్. ఓకే మేడం. సేమ్ ప్రాసెస్ యాడ్ చేయండి. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తే అన్ట్రాకింగ్ లో ఉన్నాయి అన్ని యాడ్ అయిపోతాయి. తర్వాత కమిట్ చేయండి. కమిట్ కమాండ్ తెలుసు కదా? ఓకే మేడం. కమిట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా URL ని కాపీ చేసుకొని, రిమోట్ ఏం క్రియేట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ రిమోట్ ఆరిజిన్ ఉండే ఉంటుంది మీకు. డైరెక్ట్ గా పుష్ చేయండి. ఉంది మేడం. డైరెక్ట్ గా పుష్ చేయండి. ఓకే మేడం. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. SVG ఐకాన్ బ్రౌజర్ లో రాలేదు అంటే ఎక్కడ రాలేదండి? టైటిల్ లో ఉంటుంది, పైన హెడ్ పార్ట్ లో చెక్ చేయండి. బాడీ పార్ట్ లో రాదు, ఎందుకంటే మనం అది ఫెవికాన్ గా క్రియేట్ చేసాం కదా. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రేపు సెషన్ లో చూద్దామండి. ఇట్స్ ఆల్రెడీ 3:30. 1:20కి లాగిన్ అవడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు వాట్సాప్ లో పింక్ చేయండి 1:20కి లాగిన్ అవుతాము అని. దెన్ ఐ కెన్ అండర్స్టాండ్. ఐ విల్ లాగిన్ బిఫోర్ 10 minutes. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. యా మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.
ఓకే. రేపు సండే అండి. రేపు హాలిడే. రేపు సెక్షన్ ఉండదు. మండే ఉంటుందండి. మళ్ళీ మండే. ఓకే అండి. థ్యాంక్ యూ.